ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్కారం. మనం టీవీ ప్రేక్షకులందరికీ ఇదే ఆహ్వానం. బ్రహ్మ ముహూర్తం విశేషం ఏమిటి? అసలు ఆ బ్రహ్మ ముహూర్తం అనే మాట ఎందుకు వచ్చింది? ఇది ఎందుకు ఇంతగా అందరూ నమ్మి ఈ ప్రత్యేకమైన కాలాన్ని విశేషంగా పాటిస్తున్నారు? దీని గురించి తెలుసుకుందాం. ఈ ఫలితాలు ఏమిటి? దీని గురించి తెలుసుకుందాం. బ్రహ్మ ముహూర్తం అంటే ఇంకా సూర్యోదయం కాకముందు అరుణుడు వస్తాడు అనే సమయంలో, ఎందుకంటే సూర్యోదయం కంటే ముందర అరుణోదయం అవుతుంది. అరుణోదయం కంటే ముందర బ్రహ్మ ముహూర్తం వస్తుంది. ఇది సుమారుగా 3-4 గంటల మధ్యలో వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఈ క్లాక్ అంటే 12ంటికి రాత్రి వచ్చేసి మళ్ళీ పొద్దున్న ఎప్పుడు వస్తుందో పగలు సంబంధం లేకుండా ఉండేటటువంటి ప్రస్తుతం ఒక క్లాక్ని మనం వాడుతున్నాం. 12 కాగానే తారీఖు మారిపోతుంది. కానీ మన హిందూ క్యాలెండర్ ప్రకారం సూర్యోదయం నుంచి సూర్యోదయం వరకు ఒక రోజు కింద లెక్క. రాత్రి 12ంటికి మనకి రోజు మారదు. అసలు ఈ రోజు అనే పదం కూడా ఉర్దూ పదం, దినం అనాలి. అందుకనే సూర్యుడిని దినకరుడు, దివాకరుడు అని ఈ రకంగా మనం పిలుస్తాం. ఆయన్ని వెలుగులతో వస్తాడు కనుక ప్రభాకరుడు ఈ రకంగా పిలుస్తాం. ఈ దినకరుడు వచ్చే ముందరే అరుణుడు వస్తాడు. అరుణుడు వచ్చే ముందరే ఇంకా అరుణుడు అంటే అసలు ఆయన అసలు పేరు అనూరుడు, ఊరు లేని ఆయన సూర్యుడు రథసారథి. ఈ అనూరుడు వచ్చినప్పుడు ఎర్రగా ఉంటుంది కనుక ఆకాశం, ఎరుపు అంటే అరుణం కనుక అరుణుడు అనే పేరుతో కూడా ఆయన్ని మనం పిలుస్తాం. అరుణుడు అనూరుడు ఇద్దరు ఒకరే. ఈ అనూరుడు వచ్చాక ముందరే ఇంకొద్దిగా ముందరే మనం లేచి సిద్ధంగా ఉండాలి అన్నిటికీ. అంటే స్నానపానాదులు చేసేసి, పానాదులు అంటే ఏమీ మనం పొద్దున పూట తీసుకునేది ఏదన్నా ఉంటే మన శరీరానికి ఓపిక కూడా కావాలి కదా, తీసుకుని స్నానం చేసేసుకుని పూజ గదిని ఇంటిని శుభ్రపరచుకుని అప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే సుమారు అది 3 నుంచి 4 గంటలు. ఒక్కొక్కసారి మనకి గమనించి చూస్తే నిజంగా క్లాక్ ముందరికి వెళ్ళిపోయినా కూడా చలికాలం మనకి ఇంకా తొందరగా చీకటి పడిపోయినట్టు, ఎండాకాలం ఆలస్యంగా చీకటి పడిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. కనుక మన రోజువారీ వాడే గడియారానికి ఈ బ్రహ్మ ముహూర్తానికి గట్టిగా ఇదే అని చెప్పే అవకాశం ఎక్కడా ఉండదు, ఎవరికీ కూడా ఉండదు. పంచాంగకర్తలు మాత్రం వాళ్ళు సూర్యోదయాన్ని బట్టి దాన్ని వాళ్ళు విశ్లేషించి రాయవచ్చును. కనుక ఈ సమయంలో సుమారు 3ంటికి లేచి 4ంటి లోపల సిద్ధంగా ఉండి 4ంటి నుంచి మనం కూర్చుని మనకు కావలసినటువంటి ముఖ్యమైన పనులు చేసుకుంటే ఆ సమయంలో ఫ్రెష్గా ఉంటుంది కనుక బ్రెయిన్ అంతా చాలా ఎక్కువగా మనం చేసిన దానికి విశేషమైన ఫలితం వస్తుంది. చదువుకున్నా, రాసుకున్నా, జపం చేసుకున్నా, పూజ చేసుకున్నా, ఏదైనా అంటే ప్రత్యేకమైనటువంటి పారాయణ చేసినా ఇలాంటి వాటికి విశేషమైన ఫలితం వస్తుంది అని మన శాస్త్రాల్లో ఉన్నది. ఇప్పుడు మన శాస్త్రాల్లో ఉన్నవి ఈనాటికి ఎంతవరకు పనిచేస్తున్నాయి అనేది ఒక్కసారి ఆలోచిస్తే మనం తప్పనిసరిగా ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారం మారాల్సిందే. ప్రతి యుగానికి ఒక యుగధర్మం ఉంటుంది, కాలానికి ఒక కాలధర్మం ఉంటుంది. కాలధర్మాన్ని ఇప్పుడు మనం విపరీతార్థంలో మరణం అనే అర్థంలో వాడుతున్నాం, కానీ కాలానుగుణంగా వారు గతించారు అని చెప్పటమే కాలధర్మం ఉద్దేశం. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలానికి బ్రహ్మ ముహూర్తం అంటే నిజంగానే చెప్పటం చాలా కష్టమవుతుంది. ఎందుకని ఈ మాట నేను అనాల్సి వస్తుందంటే చాలామంది రాత్రిపూట ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. ఎంతోమంది, ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక్కరైనా ఉంటారు అలా వచ్చేసిన రోజులన్నీ. అంతేకాకుండా ఈ రకంగా ఉన్నవాళ్ళు అప్పుడే పడుకుని అప్పుడే లేచి అనేటటువంటివి జరగటం లేదు. మనం ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎంతోమంది ఉద్యోగులు వేరే దేశాల టైం ప్రకారం పనిచేస్తున్నారు కనుక ఆ టైం ప్రకారం వీరందరికీ రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. వీరు అప్పటికప్పుడే లేచి ఫ్రెష్గా ఉన్నారా అంటే వాళ్ళు ఉండలేరు. కనుక ఈ బ్రహ్మ ముహూర్తం నిజంగానే కేవలం మన భారతీయ కాలమానం ప్రకారం పనిచేస్తూ భారతీయ కాలమానం ప్రకారం అన్ని వృత్తులు నిర్వహిస్తుండేటటువంటి వారికి మాత్రం అనుకూలమేమో, కానీ ఇతర దేశాల కాలమానాల ప్రకారం వారి బ్రహ్మ ముహూర్తం సమయం వేరే, మళ్ళీ వాళ్ళకి సూర్యోదయ సమయం వేరే, బ్రహ్మ ముహూర్తం సమయం వేరే. వారితో ఇది జతపడదు, అది గమనించాలి అందరూ. కనుక బ్రహ్మ ముహూర్తానికి లేవట్లేదు అని చిన్నపిల్లల్ని మనం విసుక్కున్నంత మాత్రాన సరిపోదు. ఈ సమయంలో లేచి జపం చేసినా, పూజ చేసినా, ఏం చేసినా చాలా సత్వరంగా ఫలిస్తుంది. చక్కగా ఫ్రెష్గా మైండ్ ఉంటుంది కనుక అది ఎంతో వాళ్ళకి మనసుల్లోకి ఇంకిపోతుంది అనమాట. అంటే పుస్తకం నుంచి మస్తకానికి వెళ్ళిపోతుంది అది. ఆ మస్తకంలో ఉన్నదాన్ని వాళ్ళు చక్కగా వాడుకోగలుగుతారు. కనుక బ్రహ్మ ముహూర్తం అనేది ఎప్పుడు కూడా మనకి విద్యను అందించటానికి, జ్ఞానాన్ని పెంచటానికి, మనకి దేవతా పూజకి మంచి ఫలితాన్ని, సత్ఫలితాన్ని ఇవ్వటానికి, మనస్సులో చక్కనైన
వికాసవంతమైన ఆలోచనలు రావటానికి అనుకూలమైనటువంటి కాలం. ఆ కాలంలో ఏ పూజ చేసినా అంటే బ్రహ్మ అప్పుడు ఆ సమయంలో లేచి సృష్టి మొదలు పెడతాడు అనేటటువంటి ఒక భావంతో దీనిని బ్రహ్మ ముహూర్తం అన్నాం. అందుకని ఈ సమయం నుంచి ఎవరు ఏం చేసుకున్నా అప్పుడు ఆ తర్వాత వీరి మామూలు నిత్యవారీ కార్యక్రమాలు మొదలయ్యేసరికి వీరి పూజాధికాలు అయిపోతాయి. ఒకప్పుడు మన స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ రకంగా బ్రహ్మముహూర్తంలో లేచి ఆయన పనులన్నీ చేసేసుకుని తెల్లవారి 5-6 అయ్యేసరికి చక్కగా ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చుని అప్పుడే అపాయింట్మెంట్ ఇచ్చి అందరినీ కలుసుకోమనేవారని పేరు. అంటే మనం నిజంగానే ఏమైనా పనులు చేయదలుచుకుంటే అప్పటికి అవన్నీ అయిపోతాయి అన్నమాట. మన పూజాధికాలకు ఎటువంటి అభ్యంతరం లేకుండా. చాలామంది మాకు పూజ చేసుకునేందుకు సమయం ఉండట్లేదండి, అసలు కనీసం దీపారాధన చేసుకోవటానికి కూడా సమయం ఉండట్లేదండి అనేవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారందరూ వారి నిద్ర సమయంలో కొంచెం తగ్గించుకుని ఈ పని చెయ్యాలి. మొత్తం మీద రోజుకి 3 రకాలుగా విభజించుకుంటే, ఒకటి మన వృత్తిపరంగా వాడుకునే సమయం ఒక 8 గంటలు, 24 గంటల రోజుల్లో సుమారుగా ఈక్వల్గా విభజించుకుంటే ఒక 8 గంటలు మన వృత్తిపరంగా వాడుకునే సమయం, ఒక 8 గంటలు మనం నిద్రపోవాల్సిన సమయం, ఒక 8 గంటలు మన కుటుంబీకులతో మన కుటుంబంతో, మన స్నేహితులతో, మన బంధువులతో గడిపేటటువంటి సమయం. ఈ సమయాల్లో ఏ ఒక్క సమయాన్ని మనం తగ్గించుకున్నా, నిద్ర సమయం తగ్గిస్తే విశ్రాంతి తగ్గుతుంది. వృత్తి సమయం ఇంకా పెంచేవారే తప్పితే తగ్గించేటటువంటి ఎంప్లాయర్స్ ఉండటం లేదు. ఎంప్లాయీస్ ఉంటున్నారు కానీ ఎంప్లాయర్స్ ఉండటం లేదు. అంతేకాకుండా మళ్ళీ మన ఫ్యామిలీ కూడా చాలా ఇంపార్టెంట్ కనుక నిజంగానే ఈ రోజుల్లో ఫ్యామిలీస్ అన్నీ ఎంతో డిస్టర్బ్డ్గా ఉంటున్నాయి. ఎందుకంటే ఒకరితో ఒకరు సమానమైన సమయం స్పెండ్ చేయలేకపోవటం, వారి కుటుంబ సమయం ఎప్పుడు కేటాయించుకుంటున్నారు అదే ఒక కుటుంబ సమయం రెండో వారు కూడా కేటాయించలేకపోవటం, ఈ రకంగా కుటుంబ సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. కనుక వీరందరూ ఒక బ్రహ్మముహూర్త క్యాలెండర్ని ఫాలో అయితే అందరూ అదే సమయానికి లేవటం అలా పెట్టుకోవాలి. లేదా వారు వేరే దేశపు క్యాలెండర్ ప్రకారం పనిచేస్తుంటే అదే సమయంగా వాళ్ళ బ్రహ్మముహూర్తాన్ని మార్చి నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆ క్యాలెండర్ ప్రకారం పనిచేస్తున్నారు కనుక మన శరీరం కానీ మైండ్ కానీ దానికి సెట్ అయిపోయింది. కనుక ఆ విధంగా ఏ దేశపు క్యాలెండర్కి ఈ భార్యాభర్త పనిచేస్తున్నారో చూసుకుని ఆ దేశపు సూర్యోదయం సమయాన్ని బట్టి వీళ్ళ సమయాన్ని వీళ్ళు మార్చుకోవటం. బ్రహ్మముహూర్తంలో ఏది చేసినా మంచి ఫలితం కలుగుతుంది. చక్కటి అంటే మనసు ఫ్రెష్గా అయిపోతుంది. ఈ పిల్లల్ని కూడా చిన్నప్పుడు ఆ సమయంలో లేచి చదువుకోండి అని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు. వాళ్ళ 4ంటికి లేచిపోయి కూర్చోబెట్టి చదువులు చదివిపిస్తూ ఉండేవాళ్ళు. వారికి ఏం కావాల్సిన ఆ సమయంలో చేస్తే అది అద్భుతంగా ఉంటుంది. కనుక బ్రహ్మముహూర్తం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సమయం. సూర్యోదయాత్ పూర్వం, అరుణోదయాత్ పూర్వం ఆ సమయాన్ని తీసుకుని చక్కగా అందరూ సద్వినియోగం చేసుకుని ఉపయోగించుకుంటారని ఆశిస్తాను.